తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా రానటువంటి సంవత్సరం ప్రజలకు మంచి జరగాలని చెప్పి కూడా మేము ప్రతిపక్షంగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో 4.5 సంవత్సరాల అధికారం ఉంది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రకంగా ఈ 6 నెలలు 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం. మేము 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం జింబాబ్వే అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం 7 నెలల కాలంలో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది? దీనికి జవాబుదారీతనం ఎవరు? ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు జేబులో డబ్బులు పంచుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల నుంచి పంచుతున్నాడా? జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నా, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు. నిన్ననే చూసాం, మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి 450 కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తులు విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే. మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్ల రూపాయలు ఆస్తులు విలువ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి. వాళ్ళు పొరపాటున 2 సున్నాలో 3 సున్నాలో మర్చిపోయినట్టున్నారు. కేవలం 960 కోట్లు అన్నారు, ఇంకో 2-3 సున్నాలు యాడ్ చేయాలి. 2 ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి మీరు ఈరోజు ధనిక సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది. మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా, లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా, లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం సూపర్ 6 చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి 7 మాసాల్లో, 7 మాసాలు అంటే రేపు 4వ తారీఖుకి 7 మాసాలు పూర్తవుతుంది. 6 మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పు ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు. ఇందాక మీకు చెప్పినట్టు 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. అంటే నెలకి 1,500 రూపాయలు చొప్పున 2 కోట్ల మందికి యావరేజ్ నెలకు 3,000 కోట్లు. అంటే 6 నెలలకి ఎంత బకాయి ఉన్నాడు? 6 నెలలకి 18,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం, అన్నదాత కార్యక్రమం 20,000 రూపాయలు చొప్పున 50 లక్షల మంది రైతులకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున అన్నారు. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు. అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు అమ్మఒడి, ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లికి వందనం. అలాగే యువగలం నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 రూపాయలు చొప్పున 20 లక్షల మందికి నెలకి 600 కోట్ల రూపాయలు చొప్పున 6 నెలల్లో 3,600 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,900 కోట్లు, ఫ్రీ బస్సు
కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు 60,000 కోట్ల రూపాయలు. ఈరోజు ప్రజల దగ్గర జిఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో. ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటిది జరగట్లేదు పేదవాడి దగ్గర, లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు. ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ వెళ్తుంది, అక్కడ రైస్ తీసుకున్నారు, మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ అతను చూసుకునేది నేర్చుకుంటే అతని లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా చాలామంది రైతులు అది లేదు. నేను ఐవీఆర్ఎస్ అడిగాను, ఐవీఆర్ఎస్ అడిగితే బ్రాడ్గా టాలీ అయింది నాకు. 14%, 15% ఐవీఆర్ఎస్లో గోను సంచులు బాగాలేవు అని వచ్చింది. హైయెస్ట్ కంప్లైంట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. నన్ను ఉంది, దళారీ ఎత్తపై ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రైతుకే ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా, రైతులు కూడా ఏంటి నిన్నటి వరకు ఇప్పుడు ఆ సాంబశివరావు చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంతకుముందు అంతా చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికే వస్తా. బీ క్లియర్. గోనె సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి? ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా.